84వ కీర్తన చదువుదాం. సంవత్సరం వాగ్దానం ఉన్నటువంటి కీర్తన అందరం కలిసి చదువుదాం. అంటే సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునతో ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెంనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గడిచినటువంటి వారంలో మరి చాలా టెస్టిమోనీస్ వచ్చాయి, చాలా సాక్ష్యాలు వచ్చాయి. అయితే ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో విల్ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. స్తుతి సువాసన గురించి ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము 20, 21, 22. ఆదికాండము 8వ అధ్యాయము. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లో పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని ఆ పీఠ మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. స్తుతి సువాసన గురించి మనము విస్తారంగా మనము మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు మనల్ని స్తుతి కొరకు దేవుడు తయారు చేశాడు. సో కనుక మన జీవితంలో దేవుడు మనల్ని తయారు చేసినటువంటి దాని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలంటే మనము స్తుతి ఆరాధనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను కొన్ని మాటలు, చాలా ముఖ్యమైనటువంటి మాటలు చెప్పాను. దేవుని యొక్క ఆత్మ నా యొక్క హృదయంలో ఉంచినటువంటి మాటలు చెప్పాను. వాటిలో ఒకటంటే, కొంతమంది యొక్క స్తుతి జీవితం ఎలా ఉందంటే కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయలేకపోతున్నారు. సో వారికి పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న అడిగాడు. నీ స్తుతిని ఏది ఆపుతుంది? దేనిని బట్టి నీవు స్తుతించలేకుండా ఉన్నావో దానిని బట్టే అత్యధికంగా స్తుతించు అని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా. అందరికీ గుర్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. లైవ్లో చాలామంది వీక్షిస్తున్నారు, లైవ్లో చాలామంది దీవించబడుతున్నారు. సో మొన్న ఒకరోజు మనోజ్ మరి ఆత్మచేత నింపబడి ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి నాకు కనిపిస్తున్నాడు, లైవ్లో ఉన్నాడు, దేవుడు దర్శించబోతున్నాడు అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపించలేదు, మనకి ఇక్కడ కూడా ఏం కనిపించదు. కానీ తర్వాత ఆ రోజు సండే ఈవినింగ్ నాకు ఒక సహోదరుడు మెసేజ్ పెట్టాడు. సార్ నేనే సార్ బ్లాక్ షర్ట్ వేసుకుని ఉన్నాను, లైవ్లో చూస్తూ ఉన్నాను, దేవుడు నన్ను దృష్టించాడు, నాకు చాలా ఆదరణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యంలో మనమందరం కూడా వివిధ భాగాలము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు అంటుంటాను, మనోజ్ తప్పుడు అంటాను, మనోజ్ నువ్వు కన్ను నేను నోరు అంటుంటాను. హల్లెలూయా. నువ్వు కన్ను మనోజ్, నేను మాట్లాడతాను, నువ్వు చూస్తూ ఉంటాను. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క వరములు. అంటే ఆ రీతిగా దేవుని యొక్క దృష్టి కొంతమంది మీద పడ్డప్పుడు వారి జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు జరగడాన్ని మనము చూస్తున్నాం, చూడబోతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
సో పరిశుద్ధాత్మ వరముతో ఇక్కడ మరి దైవ సేవకుడు వాడబడినప్పుడు మీకందరికీ తెలియదు కానీ బట్ నాకు చెబుతుంటే నాకు మెసేజ్లు వస్తుంటాయి అన్నమాట. ఆ వ్యక్తిని నేనే, చెవి నొప్పితో నేను వచ్చాను, ఆ నొప్పి పోయింది నేనే వ్యక్తిని, నాకు మెసేజ్లు వస్తుంటాయి. హల్లెలూయా. సో దేవుడు బహు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను, దేవుడు బహు ఖచ్చితంగా దేవుడు తన పాత్రను వాడుకుంటున్నాడు. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి నాకు టెస్టిమనీ చెప్పారు. పాస్టర్ గారు, మీరు పోయిన వారం చెప్పారు మీ స్తుతిని ఏది ఆపుతుంది అని చెప్పారు. నా జీవితంలో బాగానే స్తుతి చేస్తాను, కానీ కొన్ని కారణాలు బట్టి నేను స్తుతి సరిగా చేయను, మానేస్తాను. సో నాకు ఏదైనా నచ్చనిది ఏదైనా జరిగింది, మా ఇంట్లో జరిగిందంటే నేను స్తుతించను, మానేస్తాను. మా భర్త నాతో సరిగా మాట్లాడడం లేదనుకోండి, నేను స్తుతించను. నా భర్త నాతో సరిగా మాట్లాడుకుంటే నేను స్తుతించను. కాబట్టి ఈ గడిచినటువంటి ఆదివారం మీరు చెప్పిన తర్వాత నాకు ఎక్కడో తగిలింది. నాకు అరే నా భర్త మాట్లాడుకుంటే నేను స్తుతిని ఆపేయడం ఏంటి, నా దేవునితో నేను మాట్లాడుకున్న ఆపడం ఏంటి? ఆయన మాట్లాడినా స్తుతిస్తా, మాట్లాడినా స్తుతిస్తానని చెప్పి గడిచిన వారం అంతా కూడా నాకు చాలా పరీక్షలు వచ్చాయి, కానీ ప్రతిరోజు కూడా నేను గెలిచానని సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. నా స్తుతిని ఆపేదానికి సాతానుగాడు రకరకాల ప్రయత్నాలు చేశాడు, కానీ వానిని నా స్తుతిని ఆపనీయలేదు. ఈరోజు ఆదివారం, హల్లెలూయా, ఆదివారం కంతా నేను విజయోత్సవంతో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానని సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. ప్రతిరోజు కూడా అంటే ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటి మధ్యలో నేను చేస్తాను, నేను స్తుతిస్తాను, నేను స్తుతిని తగ్గించను, నేను స్తుతిని ఆపను. నేను దిగులు పడుకుంటూ, బాధపడుకుంటూ, అనవసరమైనవన్నీ కూడా ఆలోచించుకుంటూ సాతానుతో నేను చెయ్యి కలపను, సాతానుకు నేను కోఆపరేట్ చేయనని తీర్మానం చేసుకొని మరి నిలబడి స్తుతించగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. సో మీ జీవితంలో కూడా నెవర్ కాంప్రమైజ్ యువర్ ప్రైజ్ లైఫ్. మనకు బాగా అలవాటు, ప్రార్థన బాగా చేసుకుంటున్నావా? ప్రార్థన బాగా చేసుకో. క్రైస్తవుల నోట ఇది టకాని వచ్చేస్తారన్నమాట. బాగా ప్రార్థన చేసుకుంటాం. అయితే ఆర్డీజే మినిస్ట్రీస్లో మాత్రం మార్చాలి మనం. ఏంటో తెలుసా? స్తుతులు చేస్తున్నావా? హల్లెలూయా. బాగా స్తుతిస్తున్నావా? బాగా ఆరాధిస్తున్నావా? స్తుతిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా కాదు, స్తుతించావా? వారమంతా స్తుతించావా? హల్లెలూయా. నిన్నటి దినం విజయనగరం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో మూలన ఉంటుంది, అక్కడ లాస్ట్లో ఉంటుంది అన్నమాట విజయనగరం. అక్కడ నుంచి ఒక పాస్టమ్ గారు వారు ఫోన్ చేసి మీ పరిచర్య ద్వారా మేము చాలా దీవించబడుతున్నామండి. ప్రతిరోజు ఉదయకాలము మా సంఘంలో 70 మంది ఉన్నారు, వారి సంఘంలో 70 మంది ఉన్నారంట. మా సంఘం అంతా కూడా మేము ఉదయకాల ఆరాధనలు మేము పాల్గొంటున్నాం, మీ పరిచయం మేము పాల్గొంటున్నాం. మా సంఘస్థులు అందరి దగ్గర మీ పుస్తకాలు ఉన్నాయి, మేము అందరం కూడా మేము చదివి మేము చాలా దీవించబడుతున్నాం, చాలా ఆశీర్వదించబడుతున్నాం. ఇంతగా ఆశీర్వదించబడుతున్నాం కాబట్టి నా చెయ్యి మూయబడలేదు, అందుకని నేను మీకు కానుక పంపిస్తున్నాను చెప్పేసి వారు ఆఫరింగ్ పంపించారు. హల్లెలూయా. ఎక్కడ తాడిపత్రి, ఎక్కడ విజయనగరం, దేవుని యొక్క వాక్యం ప్రభులమై వ్యాపిస్తుంది. క్రీస్తు యేసునందు మీ ప్రార్థనలు వృధా కాలేదు. క్రీస్తు యేసునందు మన యొక్క ప్రార్థనలు, మన యొక్క స్తుతులు వృధా కాలేదు. ఈ రెండవ భాగంలో పైకి లెగడమే. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్లో వైటీ స్టూడియో అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మన మినిస్ట్రీస్ గురించి అంత డీటెయిల్స్ ఉంటాయి. అందులో అనాలిసిస్ అని ఉంటుంది. వాటిలో గ్రాఫ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సంఖ్య పెరుగుతూ ఉన్నారనుకోండి, ప్రొపోర్షనేట్గా ఎక్కువ పెరుగుతుంటే గ్రాఫ్ ఏమవుతుంది తెలుసా? పైకి పోతూ ఉంటుంది అన్నమాట. నేను ఒకరు చూస్తుంటే నాకు సడన్ గుర్తుకొస్తుంది, నువ్వు పైకి లేచెదవు, పైన ఎగిరేదవు. హల్లెలూయా. 1000 రెట్లుగా దేవుడు విస్తరింపజేస్తానని దేవుడు చెప్పాడు.
1000 రెట్లుగా. జస్ట్ 2 days బ్యాక్, 2 రోజుల క్రితము నేను అనుకుంటున్నాను, లైవ్ కార్యక్రమం ఇంకా క్వాలిటీగా చేయాలా, ఇంకా ప్రొఫెషనల్గా చేయాలా లైవ్ కార్యక్రమం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్. దట్ ఈస్ ద మెయిన్ మినిస్ట్రీ. ఆదివారం పూట అన్ని రాబో రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఆదివారం పూట సాక్ష్యాలు స్తుతి. ఆదివారం అంతా ఆయన మంచితనాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే. హల్లెలూయా. అవర్ సండేస్ ఆర్ గోయింగ్ టు బి లైక్ దట్. హల్లెలూయా. బట్ మెయిన్ మినిస్ట్రీ, మన ముఖ్యమైనటువంటి పరిచర్య ఉదయకాల ఆరాధన ద్వారా ముఖ్యమైనటువంటి పరిచర్య. ప్రతిరోజు ఆరాధన, ప్రతిరోజు వాక్యం. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ మినిస్ట్రీ. మన పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా ఈ సంవత్సరంతో 20 సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. హల్లెలూయా. జూలై 18 మన పరిచర్య ప్రారంభించాం. జూలై 18 2004 జూలై 18 పరిచయం ప్రారంభించాం. అందుకే ఈ మంత్ చాలా స్పెషల్ మంత్, ఈ సంవత్సరము చాలా స్పెషల్ ఇయర్. హల్లెలూయా. నేను రక్షించబడింది 20 సంవత్సరాలు యేసుప్రభు లేకుండా జీవించాను. 20 సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. ఇప్పుడు పరిచర్య కూడా 20 సంవత్సరాల వయసు అయింది. 20 సంవత్సరాలు. హల్లెలూయా. దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్, ఇన్ మై మినిస్ట్రీ. దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఆల్సో. పరిచర్యలో కూడా ఈ సంవత్సరము ప్లస్ ఈ నెల చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. 20 సంవత్సరాల దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు మనం నడిపించుకుంటూ వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. సిల్వర్ జూబ్లీ మామూలుగా ఉండదు. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో మీరు చూడండి ఎంత వృద్ధిని మనం చూడబోతున్నామో. నేను ఈ మాటలు విశ్వాసంతో మాట్లాడంలా, తెలుసుకొని మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఐ బిలీవ్ వేరు, ఐ నో వేరు. ఐ బిలీవ్ అంటే నాకు గుడ్డిగా నమ్మేసేయడం అంతే. కానీ ఐ నో అంటే ఏమిటో తెలుసా? ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, డ్యామ్ షూర్ అంతే. హల్లెలూయా. ఇంకా రూఢిగా నమ్మడం అనవచ్చు, సులభంగా అర్థం కావాలంటే రూఢిగా నమ్మచ్చు అనవచ్చు. ఈ రాబో 5 సంవత్సరాల్లో ఏమంటే రాకెట్ స్పీడ్తో మన పరిచర్య ముందుకు వెళ్ళబోతూ ఉంది. హల్లెలూయా. వేల కొలది, లక్షల కొలది ప్రజలు దీవించబడబోతున్నారు. దేవుడు అనేక పరిస్థితులను దేవుడు అనుమతించాడు. వాటి ద్వారా మనల్ని అందరినీ కూడా మలుచుకుంటూ వచ్చాడు, నేర్పిస్తూ వచ్చాడు, అభిషేకిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు, యుద్ధం చేయడం నేర్పించాడు. హల్లెలూయా. శత్రువు కీడు కొరకు ప్లాన్ చేస్తే దేవుడు దానిని మేలు కొరకు చేశాడు. హల్లెలూయా. నేను మాట్లాడే మాటలను కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఈవెన్ అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఆల్సో, ఉదయకాల ప్రార్థనలు కూడా నేను మాట్లాడే మాటలను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసి మొత్తం టేక్ ఓవర్ చేస్తున్నాడు నన్ను. మనకంటూ ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆయన సడన్గా ఎంటర్ అయిపోయి దీన్ని లెట్స్ చేంజ్ దిస్ అంటాడు అనమాట. హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాదు. అరే ఏంటి ఇవన్నీ వస్తున్నాయి, ఈ మాటలన్నీ వస్తున్నాయి అనుకుంటాను. అంటే అర్థం ఏంటంటే ఆత్మదేవుడు పలుకుతున్నాడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దాని ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. 1000 రెట్ల విస్తరణను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. సో చెప్పాను కదా, యూట్యూబ్ ఈ లైవ్ కార్యక్రమాన్ని కొంచెం బాగా క్వాలిటీ పెంచుదాం, ఇంకా ప్రొఫెషనల్గా ఉండాలి, క్వాలిటీ పెంచుదామని కొన్ని వస్తువులు కావాలి, వాటికి తీసుకోవాలని చెప్పేసి ఒక సౌండ్ ఇంజనీర్తో నేను మాట్లాడాను. నాకు కొంచెం చెప్పండి ఏవైతే బాగుంటాయి, నాకు అడ్వైస్ చేయండి, సజెస్ట్ చేయండి అంటే, బ్రదర్ నేను చెప్తానండి అన్నాడు. మీరు చెప్పండి, అర్జెంట్ ఏం లేదు, ఎందుకంటే అవి కొనాలంటే కూడా అర్జెంటుగా ఇమ్మీడియట్గా మనీ కూడా కావాలి కదా. సో మీరు చెప్పండి, అనుకూలమైన టైంలో నేను తీసుకుంటాను అని చెప్పాను. సో దగ్గరగా ఒక 50,000 అవుతుందన్నమాట. ఆ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక 50,000 దాకా అవుతుంది టోటల్గా. జస్ట్ బ్రదర్ నాకు ఇన్ఫర్మేషను ఇక ఒక 5 నిమిషాల్లో పంపిస్తాడు అనగా దానికి కావాల్సినటువంటి డబ్బు వచ్చి నా అకౌంట్లో పడిపోయింది. మామూలుగా డబ్బులు డెబిటెడ్ అని మామూలుగా మెసేజ్లు వస్తుంటాయి అనమాట. అంటే బ్యాంక్ వాళ్ళకు ఈఎంఐ ఇంత కట్ అయింది, అంత కట్ అయిందని.
ఆ అమౌంట్ చూస్తే ఇది డెబిటెడా క్రెడిట్ అని చూస్తే క్రెడిట్ అయిందన్నమాట అమౌంట్. హల్లెలూయా. వెంటనే క్షణాల్లోనే ఆర్డర్ పెట్టేశాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో అన్ని ఊహించినటువంటి విధానాల్లో, ఊహించినటువంటి మార్గాల్లో దేవుడు మనకు అనేక రీతులుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. స్తుతించేవారు ఏం చేస్తున్నారంటే సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. స్తుతించేవారు ఏం చేస్తున్నారు? సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై మిరకల్స్. స్తుతించడము ఎప్పుడు కూడా అద్భుతాలతో ముగుస్తుంది. హల్లెలూయా. అద్భుతాలు దేనిని వెంబడిస్తాయంటే స్తుతులను వెంబడిస్తాయి. హల్లెలూయా. మిరకల్స్ ఆల్వేస్ ఫాలోస్ ప్రైజింగ్ గాడ్. నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమ 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. హల్లెలూయా. మొదట అద్భుతాలా, మొదట స్తుతులా? ఎప్పుడైతే దేవుని వైపు చూసి వేల్పులలో నీ వంటి వాడెవరు? హూ ఈజ్ లైక్ అంటు యు లార్డ్. నీలాంటి వారు ఎవరున్నారయ్యా? నీలాంటి దైవము లేదు, నీలాంటి తండ్రి లేడు, నీలాంటి కాపరి లేడు, నీలా క్షమించే దేవుడు ఒకడు లేడు, నీలా కనికరం చూపుడేందో ఆనందించే దేవుడు లేడు, నీలా మేలు చేయటం మాననటువంటి దేవుడు ఒకడు లేడు అని దేవుని స్తుతిస్తూ ఉంటే ఏమవుతుందంట? అద్భుతాలు జరుగుతాయంట. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్తమును చాపెతివి, భూమి వారిని మృంగి వేసెను. హల్లెలూయా. ఏ సందర్భంలో ఈ పాట పాడుతున్నాడండి మోషే గారు? ఏ సందర్భంలో ఈ పాట పాడుతున్నాడంటే దేవుడు మోషే మీదికి, ఇశ్రాయేలుల మీదికి లేచినటువంటి ఐగుప్తీయులను, ఫరోను, అతని ఉద్యోగస్తులను, అతని సైన్యమును మట్టుబెట్టిన తర్వాత వీరికి అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చివేసిన తర్వాత వీరిని ఏండ్ల తరబడి, శతాబ్దాల తరబడి, 400 ఏండ్ల తరబడి వీరిని హింసించిన, సతాయించిన, పీడించిన, వేధించిన, బంధించిన, అవమానించిన, నిందించిన, హేళన చేసిన, ఎగతాళి చేసిన శత్రువులను నిర్మూలము చేసిన తర్వాత ఆ శత్రువుల నుంచి జూబులిని పొందుకొని, విడుదలను పొందుకొని వారు చేస్తున్నటువంటి స్తుతి ఆరాధన అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ డెలివర్డ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్. ఈ లోకంలో మనకు శత్రువులు ఉన్నారు. మనం పోరాడినది శరీరాలతో కాదు, దయ్యాలతో పోరాడుతున్నాం. అదొక్కటైతే బాగుండు. కానీ దయ్యాలు నేరుగా ఎవరితో కూడా పోరాడలేవు. దయ్యాలు నీతో పోరాడాలంటే వాడికి మనుషులు కావాలి, ఏదో ఒక శరీరం కావాలి. ఎందుకు దయ్యంగాడు హవ్వ దగ్గరికి డైరెక్ట్గా రాలేకపోయాడు? పాములోకి దూరాడు. పాము దయ్యం కాదు, పాములోకి దూరాడు. దయ్యాలు కుక్కలు కూడా దూరుతాయండి. మీకు తెలుసా? ఇప్పుడు కారు నడిపే వాళ్ళు కానీ, లేకపోతే కార్లో వెళ్ళేవాడు, కార్లో ప్రయాణం చేసేవారు కానీ మీకు తెలుస్తుంది, కొన్ని కుక్కలు సర్రని దూరుతాయి, తెలిసి దూరుతాయి. కొన్ని కుక్కలు సర్రని దూరుతాయి, అడ్డం వచ్చేస్తాయి అనమాట. చాలాసార్లు వాటికేం కాదు, వాటికన్నా కాళ్ళు ఏమైనా ఇరుగుతాయేమో కానీ పందులకైతే అస్సలు ఏమి కావు. పందులకి ఏం కావు అసలు. బైక్ అడ్డం వచ్చాయనుకోండి, పందికి ఏమి కాదు, ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతాయి అంతే. కాళ్ళు చేతులు మనోళ్ళు ఇంచుకుంటారు. మా మెడికల్ కాలేజ్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, క్లాస్మేట్, సడన్గా వాడికి చెయ్యి ఇరిగిపోయింది అనమాట. ఏమనంటే పంది అడ్డం వచ్చింది. పందికి ఏమైందంటే, పందికి ఏమవుతుంది? పందికి ఏం కాదు, నాకేంది. కుక్కలు సడన్గా దూరుతాయండి. కారు బాగా మనం వెళ్తున్నప్పుడు కుక్కలు సడన్గా దూరుతాయి. ఏంటి తెలుసా అవన్నీ? దయ్యం పట్టిన కుక్కలు. దయ్యాలు పడతాయి కుక్కలకి. ఆత్మ నేత్రాలు తెరవబడితే ఆ దయ్యం లోపల ఆ కుక్క లోపల దయ్యం ఉండేది కనపడుతుంది అన్నమాట. అందుకే ఈ కళ్ళ కంటే ఆ కళ్ళు బాగా కనిపించాలి మనకు. హల్లెలూయా. సో డీమనిక్ స్పిరిట్స్ ఆల్వేస్ నీడ్స్ అ బాడీ.
ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భూమి మీద దయ్యంగాడికి ఖచ్చితంగా ఒక శరీరం అన్నటువంటిది కావాలి. కాబట్టి ఇప్పుడు నిన్ను అటాక్ చేయాలంటే, నీ మీద దాడి చేయాలంటే, నిన్ను కంట్రోల్ చేయాలంటే, నిన్ను అదుపులో పెట్టాలంటే, నిన్ను ముందుకు పోనీకుండా అడ్డుకోవాలంటే వానికి మనుషులు కావాలి. మనుషులు, శరీరానుసారమైనటువంటి మనుషులు కావాలి. శరీరానుసారంగా ప్రవర్తించేవారు, శరీరేచ్ఛలను నెరవేర్చుకునే వారు దయ్యానికి కావాలి. వారు దయ్యానికి అవసరమైనప్పుడు, వారు దయ్యానికి అవసరం కనుక వారు దయ్యంతో సహకరించినప్పుడు వారిని వాడుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభువును అరెస్ట్ చేయాలి అంటే ఏమండి, దయ్యంగాడు డైరెక్ట్గా చేయలేడు కదా. కాబట్టి యేసు ప్రభుకు దయ్యంగాడికి ఎవరు అవసరమయ్యారు? యూదా ఇస్కరియోతు అవసరమయ్యారు. సాతాను యూదా ఇస్కరియోతులోనికి ప్రవేశించను. యూదా ఇస్కరియోతులోనికి సాతాను ప్రవేశించను. ఈ రోజుల్లో కూడా ఏమండి, మన సమాజంలో మనుషులలోనికి దయ్యాలు ఎంటర్ అయిపోయాయి. మనుషులు దయ్యాల చేత పీడించబడుతున్నారు. దయ్యాల చేత పీడించబడడం అంటే ఊరికి ఇట్లా ఊగిపోవడం ఒక్కటే కాదు. అది కోపము ద్వారా బయటకు వస్తుంది, ఈర్ష్య ద్వారా బయటకు వస్తుంది, పగ ద్వారా బయటకు వస్తుంది, రకరకాలైనటువంటి ద్వేషం ద్వారా బయటకు వస్తుంది. ఇవన్నీ డిమానిక్ కేసెస్, ఇవన్నీ దయ్యం పట్టే కేసులే. అంటే సమాజంలోనికి మనం చూస్తే, సమాజంలో దయ్యం పట్టినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. దయ్యం పట్టిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. మీ కళ్ళు తెరవబడితే అప్పుడు కనిపిస్తుంది, ఒరే వీళ్ళు దయ్యం ఉందా, ఒర్లే ఈమెలో దయ్యం ఉందా, మైకు పట్టుకున్నారు కానీ దయ్యం ఉంది లోపల. దే ఆర్ డీమన్ అప్రెస్డ్ పీపుల్ ఉన్నారు. దయ్యంగాడు ఏమి, ఐగుప్తు దేవతలు ఏమి డైరెక్ట్గా మోషేతో కానీ ఇశ్రాయేలుతో కానీ పోరాడలేదు. వారికి ఫరో సహకరించాడు, ఐగుప్తులు సహకరించారు, ఫరో ఉద్యోగస్తులు సహకరించారు. కాబట్టి మానవ పాత్ర లేనిది సాతాను మిమ్మల్ని ఏం చేసుకోలేడు. కాబట్టి మనిషి కావాలి వాడికి. సో అప్పుడు ఏమవుతుంది, మనుషులు కూడా శత్రుల కేటగిరీలోకి వెళ్ళిపోతారు. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు నీకు మిత్రులు కాదు, నీ శ్రేయోభిలాషులు కాదు, నీకు శత్రువులు. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు శత్రువులు, నీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు శత్రువులు, నీ గురించి వ్యతిరేకంగా నీకు హాని చేయాలని అనుకునేవారు నీ శత్రువులు, నీ కుటుంబానికి హాని చేయాలనుకునేవారు నీ శత్రువులు. 1వ వచనం చదవండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. హల్లెలూయా. గుర్రమును దాని రౌతును ఆయన ఏం చేశాడు, సముద్రంలో పాడద్రోశాడంట. హల్లెలూయా. అది అద్భుతం. దట్స్ అ మిరకల్. అది అద్భుతం. శత్రువులను దేవుడు మట్టు పెట్టించేశాడు. దెర్ ఈజ్ ఎ గాడ్ హూ జడ్జెస్. ఏమి పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఆయన సన్నిధిలో ఆయనకు మొర పెడితే మాత్రం వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. వాక్యంలో రాయబడింది 103వ కీర్తనలో, బాధించు వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చును. 66వ కీర్తనకు వద్దాం. 66వ కీర్తన, సామ్ 66. 66వ కీర్తన 20 నుంచి చదువుదాం. 20 నుంచి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. హల్లెలూయా. కొంతమందికి స్తుతులు రివర్స్లో చదవడం అలవాటు. ఎప్పుడు 1 నుంచే చదివితే బోర్ కొడుతూ ఏం చేస్తారు తెలుసా, కొంతమంది వెనక 1000 నుంచి మొదలు పెడతారనమాట, బోర్ కొట్టకుండా. నేను కూడా ఇప్పుడు 66వ కీర్తన రివర్స్లో లాస్ట్ నుంచి చదువుతున్నా. ఏమంటున్నాడు, ఏమంటే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. మీరందరూ చెప్పండి, యేసయ్య నా ప్రార్థనను త్రోసివేయడు. హల్లెలూయా. యేసయ్య నా ప్రార్థనను నిరాకరించడు. హల్లెలూయా. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. ఇది 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 చివరి వచనం. మొదటి వచనం చూడండి. మొదటి వచనం, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి
సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. When you praise God, when you worship God, your enemies will bow before the throne of God. నీ శత్రువులు ఏమండి సాగిలపడేటట్లు నీ స్తుతి చేస్తుంది. హల్లెలూయా. వారు ఎవరైనా కావచ్చు, దయ్యాలైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? సంగమా అని చెప్పడంలా, ఇశ్రాయేలులారా అనడంలా, యూదావారులారా అనడంలా, నా కుటుంబం అనడంలా, సర్వలోక నివాసులారా. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు యేసయ్యను గూర్చి ఏ గీతం పాడాలంట? ఏ గీతము? విలాప వాక్యాలు పాడాలా? ఏడుపు గీతాలు పాడాలా? కొంతమందికి ఏడుపు అంటే బలి ఇష్టం. ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా సేవ చేసేవాడు. ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. చాలా యవన స్థితిలోనే చనిపోయాడు. నాకంటే చాలా చిన్నవాడు. ఒకసారి మా ఫ్రెండ్ ఒక స్టూడియో ఉండేది, ఆ స్టూడియోకి వచ్చి చెప్పాడనమాట, అన్నా ఈ పాట చేయాలి, కొత్త పాట చేయాలి అన్నట. తప్పకుండా ఈ పాట ఎలా ఉండాలంటే, పాట మొదలైన వెంటనే విన్న వారికి ఏడుపు రావాలన్నాడంట. ఇక పాట వస్తుండగా అందరూ కూర్చొని ఇంక ఏడ్చుకుంటూ కూర్చోవాలన్నాడంట. అప్పుడు అందరూ ఏడిస్తే ఈయనకు సంతోషం అంట. ఎక్కడున్నారా ఈ మూలాలంటే వాళ్ళ పాస్టర్ దగ్గర ఉన్నాయి మూలాలు. అంతే. ఆత్మీయంగా అండి, ఎవరి నోట ఏమొచ్చినా కూడా దాని మూలాలు ఎక్కడ ఉంటాయంటే వాళ్ళ పాస్టర్లో ఉంటాయన్నమాట. చాలా మటుకు, అన్నీ కాదు. కొంతమంది కొన్ని సంఘంలోనే ఉంటారు కానీ వేరే దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటారు అనమాట. అది మనం ఏం చేయలేము. అది వాళ్ళ పాస్టర్ ఎట్లా అనమాట, ఆయన ప్రసంగం చేస్తే ఆయన ఏడుస్తుంటారు, ఇంకా కూర్చున్న వాళ్ళు ఏడుస్తుంటారు. ఈ కెమెరామెన్ అంతా ఆ ఏడుపు చూపిస్తుంటారు. ఏమండి ఈ ఏడుపునే చూపిస్తారండి. పాస్టర్ ఏడుస్తుంటే ఆ కళ్ళలో చూపిస్తారు, ఆ కళ్ళలో కన్నీరు కనపడుతుంటుంది. పాస్టర్ ఏడుస్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఏడుస్తారు, వీళ్ళ కన్నీళ్ళు చూపిస్తారు. అంత ఏడుపు సెషన్లు అయిపోయినాయి. అసలు చాలామంది క్రైస్తవులు గోము కోరుకుంటున్నారండి. గోము ఎప్పుడు చేస్తాం? పిల్లలకి చేస్తాం గోము, పిల్లలకి చేస్తాం. పెద్ద అయిన తర్వాత గోము చేస్తారా? చిన్నప్పుడు అంటే ఏమన్నా గోము. ఈనాడు క్రైస్తవ సంఘం అంతా పసిపిల్లల చేత నిండిపోయింది. గోము చేయాలన్నమాట. ఏం లేదు అని ఆదరించాలంట. మాటికి ఆదరణ, ఎప్పుడు ఆదరణనే. మనం ఏడ్చాలంట, వాళ్ళను ఏడిపించాలంట. ఆదరణతో ఏడుస్తారంట. నేను గోమ్స్ పాస్టర్ కాదు, నేను హల్లెలూయా. గోము చేయను నేను. గోము మన సంఘం అటువంటిది కాదు. హల్లెలూయా. గోము చేసే సంఘం కాదు. హల్లెలూయా. మనం ఎదిగినటువంటి వారం. ఊరు కొరకునే ఏడుపు వస్తుంది కొంతమందికి. ఆ ఏడుపు చూస్తారంటే ఇంకంతే. బాబా ఏమి మీటింగ్ తెలుసా, ఏమి ఏడ్చాను తెలుసా, ఏమి కన్నీరు గడిచాను తెలుసా. పాస్టర్ ఏడ్చాడు, మేము ఏడ్చాము. కన్నీరేలమ్మా అన్నారనుకోండి, అంత ఉమెన్ సెంటిమెంట్. సినిమాలు హిట్ కావాలంటే లేడీస్కి నచ్చిందంటే సినిమా హిట్ అవుతుంది పాతకాలంలో. ఇప్పుడేమో నాకు తెలియదు కానీ ఆ కాలంలో లేడీస్కి నచ్చిందంటే ఇంక ఫ్యామిలీ డ్రామా అన్నారంటే ఇంక సినిమా హిట్ అనమాట. ఇంక అంతే. ఎందుకు లేడీస్ మళ్ళీ వెళ్ళాలని వెళ్తారంట, మళ్ళీ చూద్దామని వెళ్తారంట. అట్లా కన్నీరేలమ్మా, కన్నీరు కార్చొద్దమ్మా అంటూనే అయిపోయాయి. 1 lakh వ్యూస్, 2 lakh వ్యూస్. బాబా వారు ఏడుస్తుంటారు, మిమ్మల్ని ఏడిపిస్తుంటారు. ఒకప్పుడు నేను కూడా ఇట్లాంటి పాటలు భలే ఇష్టపడేవాడిని. మెడికల్ కాలేజ్లో మా సీనియర్ ఒక ఆయన ఉండేవాడు. నా వయసే కానీ అక్కడ మెడికల్ కాలేజ్ సీనియర్ అనమాట. ఆ క్యాండిడేట్ది రాయచోటి.
నేను గిటార్ వాయించేవాడిని. మెడికల్ కాలేజ్లో నా హాస్టల్లో గిటార్ వాయించేవాడిని. నా దగ్గరికి వచ్చి ఏమన్నావాడు తెలుసా, ఒక ఏడుపు రాగం ప్లే చేయవా అనేవాడు. ఏడుపు రాగం, సంతోషం వద్దంట, ఏడుపు రాగం. ఓకే అంటే కొన్ని మైనర్ సాంగ్స్ ఉన్నాయి దానిలో, అంత పేతో అంటాం అనమాట. అంటే ఏడుపు వచ్చేవి, ఆ వయలిన్స్, ఆ బాధ వేదన కలిగితే. ఇప్పుడు సినిమాలో ఏడుపు సీన్లు వచ్చినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ కావాలంట ఆయనకి. నాకు ఆశీర్వాదం, ఏంద్రా నాయన ఈ మనిషికి సంతోషం వద్దా, ఈ మనిషికి ఎప్పుడు ఏడుపే కావాలా. నాకు కూడా కొన్ని భలే ఇష్టం అట్లాంటి ఉండేవి అనమాట. అన్ని ఎప్పుడు స్లో సాంగ్స్. ఇనిషియల్గా నేను విశ్వాసనైనటువంటి కృత దినాల్లో స్లో సాంగ్స్, ఏడుపు వచ్చే సాంగ్స్, స్లో సాంగ్స్ పెట్టేవాడిని. అసలు ఈ ఫాస్ట్ సాంగ్స్ ఏమండి, కొన్ని సంవత్సరాల వరకు నేను ఫాస్ట్ సాంగ్స్ జోలికి వెళ్ళలేదు, అట్లా ఉండేవాడిని. అట్లా కొంతమందికి ఏమండి ఏడుపు అంటే ఇష్టము, వాళ్ళు ఏడ్చాలంట, మిగతా వాళ్ళని ఏడిపించాలంట. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో. ఇప్పుడు దేవుని సన్నిధి తాకి ఏడుపు రావడం అది వేరు, బాధతో ఏడుపు రావడం వేరు. అదే పనిగా పని కట్టుకొని ఏడిపించడం అనేది చాలా తప్పండి. దేవుని ఆత్మ తాకినప్పుడు ఏడుపు వస్తుంది, దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఇష్యూ. అదే ఆత్మ ద్వారా జరిగే కార్యాలు అవి టోటలీ డిఫరెంట్ ఇష్యూ. అసలు నీ కారణమే తెలియదు, కళ్ళకి నీళ్ళు గారుతూ ఉంటాయి. దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సమస్యలు చేత వాళ్ళు ఎక్కువ బాధపడడం, ఎప్పుడు బాధనే, ఎప్పుడు ఏడిపోయి ఇంకా ఎత్తుకొని అల్లాడించాలంటే ఏడవుతా చెప్పండి అందరిని, ఎప్పుడు కూడా కన్నీరు దూర్చాలంటే కాదు. వీ నీడ్ టు గ్రో. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, ఏమంటున్నాడు, ఏడుపు పాట పాడమంటున్నాడా? ఏం పాట పాడాలంట, ఏం పాట పాడాలంట? దేవుని గూర్చి సంతోష గీతం పాడుడే. హల్లెలూయా. మన బలమైన దేవునికి ఆనందగానము చేయుడే. హల్లెలూయా. ఏం పాట పాడాలి? సంతోషగానము. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడినప్పుడు మన ముఖములో సంతోషం ఉండాలి, ముఖములో సంతోషం ఉండాలి. హల్లెలూయా. ఏ కారణం బట్టి నీ ముఖంలో సంతోషం లేదు? వాట్ ఈస్ ద రీజన్ దట్ వై యు ఆర్ నాట్ స్మైలింగ్? క్రైస్తవులకు సింబలు బొట్టు లేకుండా ఉండడం కాదు, చేతిలో బైబిల్ ఉండడం కాదు, వైట్ అండ్ వైట్ బట్టలు కాదు. క్రైస్తవునికి చిరునామా ఏంటో తెలుసా? క్రైస్తవునికి సూచన ఏంటో తెలుసా? చిరునవ్వు, ప్రశాంతత, నెమ్మది, నిరీక్షణ, నిబ్బరము. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ అ ట్రూ క్రిస్టియన్. హల్లెలూయా. ఊరు కురుకునే ఏడ్చడం, ఊరు కురుకునే మూడ్ ఆఫ్. ఒకరు ఒక చిన్న మాట అంటే ఇంకా ఆ రోజు స్తుతులు కట్, పవర్ కట్ లాగా దేవునికి కట్ చేస్తారు. నేను స్తుతులు ఇయ్యను పో అంటారు అన్నమాట. ఏమంటే మన భర్త సరిగా మాట్లాడడం లేదు కాబట్టి నేను స్తుతించను పో, మా అమ్మ నన్ను తిట్టారు నేను స్తుతించను పో. నో, అవర్ జాయ్ షుడ్ నెవర్ బీ చేంజ్. మన యొక్క ఆనందం అసలు మారకూడదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనుషుల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆత్మీయ మండలంలో ఏమి జరుగుతుందో మీకు తెలిస్తే మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. రిపీట్, నేను మరలా చెప్తున్నాను. మీరు సంతోషించినప్పుడు ఆత్మీయ మండలంలో దేవదూతలు మీ పక్షముగా ఎంత చురుకుగా పని చేస్తారో మీకు తెలిస్తే, మీకు కనిపిస్తే, మీరు గ్రహించితే, మీకు అర్థమవుతే మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషిస్తే దేవదూతలు చురుగ్గా పనిచేస్తారు, మీరు దుఃఖపడితే దేవదూతలు బంధించబడతారు. దేవదూతలు ముందుకెళ్ళలేరు. నీ పక్షంగా నీ కొరకు నియమించబడినటువంటి దేవదూతలు ముందుకెళ్ళలేరు. ఇప్పుడు కలెక్టర్లు లేరు, టీచర్లు లేరు, పోలీసులు లేరు, ఏమండి ఎంఆర్ఓలు లేరు, అసలు గవర్నమెంట్ ఉద్యోగులే లేరు. ప్రభుత్వం నడుస్తుందా? ప్రభుత్వం నడుస్తుందా చెప్పండి? నడుస్తుంది అసలు ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగులు అవసరం కదా. సీఎం గారు ఉన్నంత మాత్రం ప్రభుత్వం అంతా నడవాలంటే ఆయనకు సహకరించేవారు, ఆయన పని చేసే వాళ్ళందరూ ఉండాలి కదండి. మినిస్టర్స్ ఉండాలి, మినిస్టర్స్ క్రింద ఎమ్మెల్యేస్ ఉంటారు, వారి కింద అడ్మినిస్ట్రేటివ్, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. ఇన్ ద సేమ్ వే దేవుని దగ్గర మన పక్షంగా పనిచేయటకు దేవుని దగ్గర ఉద్యోగస్తులంతా ఎవరంటే దేవుని దూతలు. దేవుని దూతలు లేకుండా నీ జీవితంలో ఒక్క కార్యం కూడా దేవుడు చేయడు. ఒక్క కార్యం కూడా నువ్వు అందుకోలేవు. ఒక్క ఆశీర్వాదం నువ్వు అందుకోవాలన్నా కూడా దేవుడు ఇస్తాడు. ఇచ్చేది దేవుడు, చేసేది దేవుడు, తాకేది దేవుడు. దేవదూత ద్వారా, దేవదూతల పరిచర్య ద్వారా మీరందరూ కూడా దేవదూతను చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మీ దేవదూత గురించి తెలుసుకోండి, మీ దేవదూత పేరు కూడా తెలుసుకోనండి. నా దేవదూత పేరు కూడా నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు చూడబోతున్నావు నీ దేవదూతలు, నీ కొరకు పనిచేసే దేవదూతలు నువ్వు చూడబోతూ ఉన్నావు. విస్తారంగా మన పరిచయం మనం చూడబోతున్నాం. ఏంజెలిక్ మినిస్ట్రీని విస్తారంగా మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఇక్కడ స్టార్టింగే ఏమంటున్నాడు దావీదు? సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. సో మన పాటలు ఏముండాలి? సంతోషం ఉండాలి. పాటలు పాడేటప్పుడు మన ముఖంలో ఏముండాలి? సంతోషం పొంగాను, సంతోషం పొంగాను, సంతోషం పొంగి పొల్లాను. ఏమన్నా ఉందా? సంతోషం ఉందా? ముఖంలో కనపడాలా లేదా? ఏమండి, ముఖంలో సంతోషం అని పాడినప్పుడు మన బలమైన దేవునికి, అంత బలహీనంగా పాడితే ఎట్లా? మన బలమైన దేవునికి అని చిన్నగా పాడితే ఎట్లా? ఏమో నష్టమవుతుందేమో, ఏమన్నా ముత్యాలేమన్నా రాలుతాయేమో అన్నట్లు పాడతారు కొంతమంది. మన బలమైన దేవునికి ఆనందగానం చేయుడి. హల్లెలూయా. దేవుని గూర్చి మన పాటల్లో ఏముండాలి? మన పాటలో సంతోషం ఉండాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఏడుపు వచ్చే పాటలు పర్వాలే, ఒకటి వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలే. కళ్ళల్లో కన్నీరెందుకు, ఎప్పుడన్నా రెన్ని ఏడ్చేటప్పుడు ఈ పాట పాడితే ఇంకా గట్టిగా ఏడ్చేవాడు అనమాట. ఈ పాటతో పడి కళ్ళల్లో కన్నీరెందుకు అంటూనే అయిపోయింది. విమెన్ అంతా ఫ్లాట్. ఏం పాట. స్త్రీ సెంటిమెంట్ నచ్చింది స్త్రీలకు. సంతోషంతో పాడాలి. క్రైస్తవునికి సూచన ఏడుపు కాదు, సంతోషము. ద సైన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ జాయ్, హ్యాపీనెస్, నాట్ వీపింగ్. ఆత్మ ఇచ్చే ఏడుపు, ఆత్మ తాకిడి ద్వారా వచ్చే ఏడుపు, దట్స్ ఎ టోటల్లీ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఇష్యూ. అయితే మనలో ఎప్పుడు కూడా ఏముండాలి? సంతోషం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గానాలు మనము చేయాలి. సో నెక్స్ట్ టైం మీరు పాడేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడంతా ఒక పెద్ద పుల్లు షోరూమ్లలో అద్దం పెడతారు కదా, మిర్రర్స్, అట్లా పెడితే బాగుంటుందేమో. మీ ముఖాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు పాడేటప్పుడు సంతోషంగా ఉన్నారో లేకపోతే ఏమండి ఎక్స్ప్రెషన్ లెస్. అదేదో జబ్బు ఉంది, పార్కిన్సోనిజం అనుకుంటాను. అవునా మేడం? పార్కిన్సోనిజం అని ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు వచ్చింది అనుకోండి, నవ్వరు వాళ్ళు. నవ్వినా కూడా నవ్వు కనిపించదు, ఇట్లా ఉంటారు. ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్. నవ్వు కనిపించదు, దిగులు కనిపించదు, బాధ కనిపించదు. కొంతమంది పాటలు ఇట్లా పాడతారు, పార్కిన్సోనిజం జబ్బు ఉన్నట్టు ఉంటుంది అనమాట. మీ పిల్లలు మీతో అట్లా మాట్లాడితే ఎట్లుంటుంది మీకు చెప్పండి? మీ పిల్లలు సంతోషంగా, అసలు మీకు ఎప్పుడు సంతోషం చెప్పండి? మీ పిల్లలు ఏడిస్తే సంతోషమా? భలే ఏడుస్తున్నావు అంటారా? లేకపోతే సంతోషంగా ఉంటే మీకు సంతోషమా? హల్లెలూయా. మన పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండడం మనం చూస్తాం. When you know what happens in the realms of the spirit, if you rejoice, you will be rejoicing all through the day, all through your life. నీవు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నీవు సంతోషించినప్పుడు ఆత్మీయ మండలంలో దేవదూతలు నీ పక్షముగా ఎలా పని చేస్తారో నీకు తెలిస్తే, నీకు అర్థమవుతే, దివారాత్రము ఎల్లప్పుడూ నీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు సంతోషంగానే ఉంటావు. నువ్వు హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉండడం నీకే కాదు బలము, నీ దేవతతో కూడా బలము. నీ దేవత చురుకుగా పనిచేస్తాడు. కావాలంటే టెస్ట్ చేసి చూడండి, స్టార్ట్ చేసి చూడండి. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది? ఏడ్చినప్పుడు తెరవబడిందా? ఏడుపు మానేసిన తర్వాత తెరవబడిందా? ఏడుపు మానేసిన తర్వాత తెరవబడింది. ఉపవాసము ఉన్నప్పుడు తెరవబడిందా? ఉపవాసం మానిన తర్వాత తెరవబడిందా? అలాగని ఒళ్ళు పెంచుకోవడం నేనేం చెప్పడం లేదు. రిజాయిస్, సంతోష గానం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఏమని పాడాలంట? ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. అంటే ఆయన నామం ఎంత ఘనమైనదో, ఆయన నామం ఎంత గొప్పదో. ఆయన నామం ముందు ఏ సమస్య నిలబడలేదు, ఆయన నామం ముందు ఏ దయ్యము నిలబడలేదు. ఎందుకంటే ప్రతి నామమునకు పైగా దేవుడు ఆయన నామాన్ని హెచ్చించాడు.
ప్రతి నామము కూడా ఆయన నామం దగ్గరకు వచ్చి సాగిలపడి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఈలాగు దేవునికి స్తోత్రము చేయుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఏంట కార్యాలు? నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. శత్రువులు లొంగిపోతారు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ పరిచర్యకు వ్యతిరేకంగా, నీ పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి హానికరమైనటువంటి వ్యక్తులు లొంగిపోతారు, పారిపోతారు, నిలబడలేరు. యోషువతో ఏమన్నాడు దేవుడు? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ నీ ఎదుట నీకు వ్యతిరేకంగా నిలబడలేరు. చెప్పండి అందరూ కూడా, నాకు వ్యతిరేకముగా నేను బ్రతుకు దినములు అన్నీ ఎవ్వరు కూడా నిలబడలేరు. హల్లెలూయా. జస్ట్ 2 days బ్యాక్, 2 రోజుల క్రితం ఒక భీకరమైనటువంటి సాక్ష్యాన్ని నేను విన్నాను. చాలా వణుకు పుట్టించే సాక్ష్యం అన్నమాట. మన పరిచర్యతో కనెక్ట్ అయినటువంటి ఒక కుటుంబంలో, ఆ కుటుంబ పక్షంగా జరిగినటువంటి కార్యం మీకు అందరికీ గుర్తునే ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి లైవ్లో మీరు చూడొచ్చు. లైవ్లో నేను ఏమేమి మాట్లాడని చూడొచ్చు. అర్లీ మార్నింగ్ 5 నుంచి 6 గంటల సమయంలో ఏమేమి మాట్లాడతాం అవే జరుగుతాయి. హల్లెలూయా. కొంచెం చాలా జాగ్రత్త. హల్లెలూయా. సో వారు నాకు ఫోన్ చేసి నాకు చెప్పారు, సాక్ష్యం చెప్పారు. ఏంటి సాక్ష్యం అంటే, వారింట్లో వారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె 10th క్లాస్ అవుతా ఉంది. కొన్ని నెలలుగా సో ఆ అమ్మాయి వెంట ఒక కుర్రోడు పడుతున్నాడు. ఒక కుర్రవాడు యవనస్తుడు ఆ అమ్మాయి వెంట పడుతూ మాటికి దాదాపుగా ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడంట. ప్రతిరోజు బైక్లో రావడం, ఆ అమ్మాయి చుట్టూ తిరగడం, ఈ చేత్తో కుడి చేత్తో బాగా రైజ్ చేయడము, యాక్సలేటర్ రైజ్ చేయడము, సౌండ్ చేయడము, అటెన్షన్ కోసం ట్రై చేయడము, తిప్పడము, చాలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 1-2 సార్లు చెప్పి చూసినా కూడా మేము భయపడము, నేను కొత్త కడితేలేదు, ఏం చేసినా కూడా నేను మాత్రం ఇది చేస్తానే ఉంటా. సో అమ్మాయికి సంబంధించిన విషయం కదా, టకాని ఎవరు బయట పెట్టలేరు. బయట పెడితే అది ఏమవుతుందో సెన్సిటివ్ విషయం కాబట్టి ఎవరికి తెలియకుండానే ఆ బిడ్డ యొక్క తల్లి, తర్వాత ఆ బిడ్డ బాగా కొన్ని నెలలుగా బాగా నలిగిపోతున్నారు. మీకు అందరికి గుర్తునే ఉంటుంది. జూన్ 13వ తారీఖున నేను స్కూల్కి వెళ్ళే పిల్లలందరి కొరకు స్కూల్స్ రీఓపెనింగ్ అప్పుడు ప్రార్థన చేశాను. చాలాసేపు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏమేమి చెప్పాడో వాటన్నిటి కోసం నేను ప్రార్థన చేశాను. వాటిలో ఈ పాయింట్ కూడా నేను ప్రార్థన చేశాను. సో ఆ ప్రార్థన ఆ అమ్మాయికి ఎప్పుడు ఇబ్బంది అయినా కూడా సో ఆ ప్రార్థన వినడము, దేవునికి అప్పగించడము, ఇలా చేస్తూ ఎవరికి చెప్పుకోకుండా, దిశ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఏం పెట్టకుండా పోలీసులను ఆశ్రయించక, రాజకీయ నాయకులను ఆశ్రయించక, దేవునిని ఆశ్రయించడం, ప్రతిరోజు లైవ్ కార్యక్రమంలో చూడటం, ప్రతిరోజు లైవ్ కార్యక్రమంలో ఏకీభవించడం, ప్రతిరోజు నేను చెప్పినటువంటి ప్రతి మాట వినడం, ఆమెనని ఏకీభవించడం. సో కొన్ని నెలల నుంచి ఇలా జరుగుతుంది. ప్రతిరోజు స్తుతిస్తుంది. ప్రతిరోజు దేవునిని క్రమము తప్పకుండా ఆ ఇంటిలో స్తుతి జరుగుతూ ఉంది. ప్రతిరోజు లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కుటుంబ సమేతంగా. అండ్ ప్రతిరోజు కూడా వారు దేవుని స్తుతిస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను చెప్పాను కదా, జూలై అని చెప్పాను. విడుదల. ఎవరి నుంచి విడుదల? ఇలా సతాయించే వారి నుంచి విడుదల, బాధించబడే వారి నుంచి విడుదల. చాలా కాలం నుంచి రోదనకు గురైనటువంటి పరిస్థితి నుంచి విడుదల. జూబ్లీ మాసం అని చెప్పేశాను. సో ఆ యొక్క వ్యక్తి, ఆ యవనస్తుడు ఈ కుటుంబాన్ని చాలా 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 ఇబ్బంది పెడుతున్నాడు. సమాజం అంతా నిజంగా బాగలేదండి. సమాజం. పిల్లలు, యవనస్తులు బాగలేరు. సోషల్ మీడియా బాగలేదు. పిల్లలు అస్సలు బాగలేరు. యవనస్తులు అస్సలు బాగలేరు. ముఖ్యంగా మీ పిల్లల గురించి మీరు చాలా జాగ్రత్త పడండి. అబ్బాయిల గురించి జాగ్రత్త పడండి. ఇంకా అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే మీరు చాలా జాగ్రత్త పడాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాడు చేయాలనుకున్నటువంటి వారు కోకలు ఉన్నారు లోకంలో. లోకంలో ఉన్నారు. దోస్ హూ హ్యావ్ చిల్డ్రన్, ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు, దయచేసి ప్రతిరోజు కూడా ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థనే మనకు భద్రత.
మన పిల్లలకు భద్రత, మన విజయానికి కారణము. ఎందుకంటే దేవుడు అపాయింట్ చేసినటువంటి టైం కదా అది. దేవుడు నియమించినటువంటి సమయాన్ని మనం గౌరవిస్తే ఆ మేలుని మనం పొందుకుంటాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం గౌరవించకుండా మనకు దేవుడి నుంచి రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మన కోసం దేవుడు మారడండి, మనమే మారాలి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, దేవుడు చేసుకోడు అడ్జస్ట్మెంట్స్. వీ నీడ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్. సో వారు దేవునికి సన్నిధిలో మొరపెట్టి స్తుతిస్తున్నారు. మనం ఏం చదివాం? మనము ఆయన స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని కీర్తించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు నీ శత్రువులు నీకు లొంగిపోతారు. శత్రువు నీకు లొంగిపోతారు. మన స్తుతులు ఏముందండి? నాకు విరోధంగా లేచిన వానికి చెప్పండి. స్తుతులు చేసేవాళ్ళు మీ ఆయనలు సరిగా మాట్లాడలేదని మీరు మాపేశారా స్తుతులు? ఈరోజు నుంచి మొదలు పెట్టండి. హల్లెలూయా. సార్ మీరు చెప్పారు, మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది సార్, గొడవ జరిగింది, ఇంకా స్తుతులు ఆ రోజు రేపటి నుంచి చేద్దామని అనుకున్న వాక్యం గుర్తుకొచ్చింది. నాకు మీరు చెప్పిన వాక్యం గుర్తుకొచ్చింది. గొడవ పడి మా అమ్మ నాయన కొట్టుకొని తిట్టుకొని చంపుకొని నేను మాత్రం స్తుతిస్తా, నాకు సంబంధం లేదు వీటితో అని చెప్పి నేను స్తుతించాను సార్ అని చెప్పారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ఉగ్రవాదులాగా తయారు కావాలి సాతాను. వీళ్ళు టెర్రరిస్టులనైనా వీళ్ళతో పెట్టుకోకూడదునైనా వీళ్ళు ఆటం బంబులు దులుతారు, అణుబంబులు దులుతారు. హల్లెలూయా. ప్రైజ్ ఇస్ ఫార్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆటం బాంబ్. స్తుతించే వారి జోలికి పోతే ఇంక అంతే సంగతులు ఎవరైనా కూడా. ఆ రోజు నేను మామూలుగా మన ఆర్డర్ ప్రకారం వరుసగా చేస్తాను కదా. పౌలు ప్రార్థనలు చేస్తాం, తర్వాత వాక్యం చదువుతాం, స్తుతులు చేస్తాం. మధ్యలో పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయిపోయి ఆయన టోటల్గా మార్చేస్తే ఆ రోజు అంతా దేవుడు పగ తీర్చుకుంటాడు, దేవుడు కొడతాడు, దేవుడు కొడితే అని అవి చెప్తున్నా. ఏంటమ్మా ఉదయకాలం అంతా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నేను అనుకుంటున్నా, కానీ దేవుడు చెప్పమన్నవని కూడా చెప్తున్నాను. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే సాయంకాలం, ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఈవినింగ్ 4:30 గంటల సమయంలో జరిగిన విషయం ఏంటంటే వాడు ప్లస్ ఇంకా ముగ్గురు బైకులు వెళ్తున్నారంట. ముగ్గురు బైకులు వెళ్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? సర్జికల్ స్ట్రైక్ అంటే తెలుసా? సర్జికల్ స్ట్రైక్ అని ఒకసారి మన భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే సర్జరీ చేసినట్లే. సర్జరీ చేయడం అంటే సపోజ్ ఒక గడ్డ ఉందనుకోండి, ఇప్పుడు కడుపులో ఒక గడ్డ, ఒక కణితి ఉంది కాబట్టి సర్జరీ అంటే అర్థం ఏంటంటే ఓపెన్ చేసి ఏమంటే వేరే అవయవాలు ఏమి కూడా డ్యామేజ్ కాకుండా ఏది అనవసరమైందో దాన్ని మాత్రమే తీసేస్తాం అన్నమాట. అర్థమైందా? ఏది అవసరం దాన్ని ఆపరేషన్ అంటాం అనమాట. ఏది అనవసరం దాన్ని మాత్రమే తీసేస్తాం. ముగ్గురు బైకులు వెళ్తున్నారు. వీడు మధ్యలో కూర్చున్నాడు. ముందు డ్రైవ్ చేసేవాడు ఒకడు, వెనకలో కూర్చున్నవాడు ఒకడు, మధ్యలో వీడున్నాడు. ఏ బండి వచ్చి కొట్టలేదు, ఎవరు వచ్చి కొట్టలేదు. వీళ్ళే పోయి డివైడర్కు గుద్దారు. డివైడర్కి గుద్దితే గుద్దినోడికి ఏం కాల, లాస్ట్లో కూర్చున్నోడికి ఏం కాల, మధ్యలో ఉన్నవాడికి ఏ చెయ్యితో ఇట్లా రైజ్ చేసినాడో, చేయితో యాక్సిలేటర్ రైజ్ చేసేవాడు అంటండి. ఆ పాప ఏడ్చి పెట్టేది, రైజ్ చేసాడు. ఆ చెయ్యి లేకుండా పోయింది వాడికి. ఎముక విరిగి బయటకు వచ్చింది. డాక్టర్లు చెప్పారంట బతకడం కష్టం అన్నారంట. బతకడం కష్టం, ఏడవలా సంతోషించాలా? నేనైతే ఏమి ఏడవాను. నేను మరీ అంత రిలీజియస్ పర్సన్ ఏం కాదు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వేమనొద్దు అంటాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని యేసు ప్రభు చెప్పాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద. ఒకసారి ఒక పాస్టర్ను ఒక వ్యక్తి వచ్చి కొట్టాడంట. కొడుతూనే నన్ను కొడతావరా నువ్వు అని చెప్పి మిందబడి కలబడి కొట్టినాడట. వాడు పాస్టర్ నువ్వేంది, నువ్వు తిరగబడి కొట్టమనుకుని నేను కొట్టాను, నువ్వేంది రివర్స్ అయిపోయినావు, నువ్వెప్పుడు మారు మనసు పొందినావు పాస్టర్ అన్నాడంట. రే యేసు ప్రభు ఏం చెప్పాడు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. నువ్వు ఎడమ చెంప మీద కొట్టావు. ఎడమ చెంప మీద కొట్టావురా. కాబట్టి ఆ వాక్యం వర్తించదు కనుక దుమ్ము లేపని చాలా జాగ్రత్త. ఆ వాక్యం సరిగా చదువు. మీరు ఎప్పుడైనా కొట్టేటప్పుడు ఎడమ చెంప మీద కొట్టారు, రివర్స్ దెబ్బలు తగులుతాయి మీకు. నువ్వు చూపించి అంటాడు, ఆయన మూతి పనులు రాలగొడతాడు, దవడ ఎముకలు ఇరిగిపోయేటట్లు కొడతాడు.
పగ తీర్చుకున్నట నా పని, నాకు వదిలే, నువ్వు గమ్మగుండు. వాళ్ళు దేవునికి వదిలేశారు, మన పిల్లల గురించి దేవునికి వదిలేశారు. హల్లెలూయా. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. మృగాలు ఉన్నారు, దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ ఉండాలి, కానీ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ ఉండాలి. లేకపోతే హేబెల్ లాగా మీ పిల్లలు చచ్చిపోతారు, మీ పిల్లలు పాడైపోతారు, అమ్మాయిల జీవితాలు పాడైపోతాయి. యు ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించండి. వారు భద్రపరచబడతారు, వారి దేవదూతలు పనిచేస్తారు. దేవదూత మొత్తాడంటే ఇట్లే ఉంటుంది అన్నమాట. సర్జికల్ స్ట్రైక్, సర్జికల్ ఆపరేషన్. అది చూడండి, ముందడికి ఏం కాలేదు, వెనకడికి ఏం కాలేదు, మధ్యడికి ఎముక బయటకు వచ్చేసింది. బ్రతకడమే కష్టం అంట. ఎవరు చెప్పాడండి? ఎవరు చెప్పాడు? ఏం పని? 20 సంవత్సరాల వాడికి ఏం పని? కాలేజీకి వెళ్ళి చదువుకొని, మట్సంగా చదువుకొని భవిష్యత్తు గురించి సరిగా వెళ్ళాలి కదా. ఏం చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి కదా. తల్లిదండ్రులు పట్టించుకోరు, పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో. నేను పెళ్ళైన తర్వాత నేను ఉద్యోగంలో చేరిన తర్వాత 3rd హ్యాండ్ బైక్ కొన్నా, నా సొంత డబ్బులతో. నా డబ్బులు నేను సంపాదించుకొని నా జీతంతో పెళ్ళైన తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత సొంత డబ్బులతో 3rd హ్యాండ్ బైక్ కొన్నా. ఈ పొద్దు చదువు ఉండదు, క్షేమం ఉండదు, బైకులు కావాలి. వీళ్ళకు ₹1,00,000 బైకులు కావాలా? బైకులు కావాలి. సరే, ఏం చేస్తున్నారో తెలియదు చాలామందికి. ఇలా ఎవరైనా స్తుతించే వారి కుటుంబాల జోలికి వెళ్ళినా, అండ్ మరీ ఎస్పెషల్లీ ఆర్టీజే ఫ్యామిలీలో ఎవరైనా నాటమైనటువంటి కుటుంబాల జోలికి కానీ, వారి పిల్లల జోలికి ఎవరైనా వెళ్ళినా, వాళ్ళ పిల్లలను పాడు చేయాలనుకున్నా కూడా వాళ్ళకు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 1000 స్తుతుల్లో ఆఖరి 100 స్తుతులు వారికి వర్తిస్తాయి. వాక్యముకు చాలా 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 స్పెసిఫిక్గా తెలుసు, ఎవరిని కొట్టాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళదు, వాక్యము కరెక్ట్ అడ్రస్ తెలుసు. నీ శత్రువుల అడ్రస్ వాక్యానికి తెలుసు, నీ శత్రువుల అడ్రస్ దేవదూతలకు తెలుసు. నీ పనేంటి? ఎవరిపైన పగ కక్ష పెట్టుకోవడం నీ పని కాదు. నీ పని ఏమిటి? ఆనందగానం చేయాలి. హల్లెలూయా. సంతోష గీతాలు పాడాలి. హల్లెలూయా. ఇటువంటి కొన్నిసార్లు మీ పిల్లలు చెబుతారు, కొన్నిసార్లు కొంతమంది చెప్పలేరు. మీ పిల్లలు చెప్పలేరు, ఏమవుతుందేమని భయపడుతూ ఉంటారు. వారికి దేవుని యొక్క భద్రత కావాలి. ఇలా మీరు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుడు వారి చుట్టూ కంచెను కడతాడు. హల్లెలూయా. ఒకవేళ వీరు పగ తీర్చుకోవాలనుకుంటే పోయి కేసు పెట్టిండే వాళ్ళు. కేసు పెట్టి ఏవో చేసినప్పుడు వాడు ఒకవేళ మెంటల్ వాడైతే, వాడు సైకోగాడైతే ఏమండి ఏం చేస్తాడు? నా మీదే కేసు పెడతావా అని యాసిడ్ పట్టుకుంటాడు. ఇంకా 24 గంటలు మన పిల్లల్ని ఆడ మనం చూసుకోగలం చెప్పండి. అందుకే దేవుడు కొడితే ఇప్పుడు రైజ్ చేయమనండి వాడిని. ఇప్పుడు బైక్ రైజ్ చేయమని చెప్పండి. ఎవడైనా సరే మీకు ఎస్ఎంఎస్ ఇస్తూ సతాయిస్తున్నా కూడా, ఫోన్లు చేసి మీకు సతాయిస్తున్నా కూడా, వాళ్ళకు ఫోన్లు ఉండవు. ఒకవేళ నోటి దూలతో, నోటి మాటలతో మిమ్మల్ని హింసిస్తూ, మిమ్మల్ని మాటికి ముడుతూ, మీ గురించి పాడు చేస్తూ, మీ గురించి చెడు ప్రచారం చేస్తుంటే, వారు చెడు ప్రచారం చేస్తానికి వారి నాలుకలు ఉండవు, నోరు ఉండదు. నేను బెదిరించడం లేదు. మనం ఏం చేస్తాం? ఆనంద గీతాలు పాడుతాం. హల్లెలూయా. ఆనంద గీతాలు పాడతాం. దేవుని యొక్క తీర్పు ఎవరి మీదికి వెళ్ళాలో, ఎవరిని తాకాలో దేవునికి ఖచ్చితంగా తెలుసు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ దట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రైజ్ గాడ్. నీవు దేవుని క్రమంగా స్తుతించినప్పుడు జరుగుతుంది ఏంటంటే, నీకు హానికరమైన వ్యక్తులు, నీ కుటుంబానికి హానికరమైన వ్యక్తులు, నీ పిల్లలకు హానికరమైన వ్యక్తులు, నీ పిల్లలకు 10 సంవత్సరాల తర్వాత హానికరం కాబోతున్నటువంటి వ్యక్తులు మిగలరు. హానికి, తెగులుకు, అపాయానికి, ప్రమాదాలకు చాలా దూరం అయిపోవాలి. మనము చాలా దూరం అయిపోవాలి. దూరము దేవుడు చేస్తాడు ఎప్పుడు? స్తుతించినప్పుడు. హల్లెలూయా. ఎలా వెళ్ళావు మా స్కూల్కు అని మరుసటి రోజు అడిగితే సంతోషంతో, సమాధానముతో దేవుని స్తుతిస్తూ, అమ్మయ్యా కొన్ని నెలల తరబడినటువంటి సమస్య పోయింది. జూబ్లీ, దిస్ ఇస్ జూబ్లీ జూలై. విడుదల. నా దేవుడు నా పక్షంగా కార్యం చేశాడు. నా పక్షంగా నిలబడినటువంటి దేవదూత కొడతాడు కూడా. వెరీ వెరీ కేర్ఫుల్ టు టచ్ ఎనీ
బిలీవర్. దేవుని యొక్క పిల్లలను దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. దేవుని పిల్లల జోలికి వెళ్ళొద్దు. ఇంకా దేవుని యొక్క సేవకుల జోలికి వెళ్తే అమ్మో, దేవుని పిల్లల జోలికి వెళ్ళినా కూడా ఒక రకం ఉంటుంది, కానీ దేవుని యొక్క సేవకుల జోలికి వెళ్తే చరిత్రలో నిలిచిపోయే తీర్పులు వస్తాయి. తరతరాలు మాట్లాడుకునే తీర్పులు వస్తాయి. బైబిల్లో రాయబడ్డాయి. దిస్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రైజ్ గాడ్. దిస్ కైండ్ ఆఫ్ టెస్టిమోనీస్ విల్ బి క్రియేటెడ్. కొంతమంది నీ ముందు బాగా మాట్లాడతారు, నీ వెనక్కి వెళ్ళిపోయి నీ గురించి నెగిటివ్గా మాట్లాడతారు. మోషే గురించి సొంత ఓన్ సిస్టర్ మాట్లాడితే దేవుడు తట్టుకోలేదు. అసలు నువ్వెవరు నా సేవకుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? కుష్ఠరోగం వచ్చిపోయింది. తూ అని మోయమన్నాడు. తూ అని మూస్తే అప్పుడు బాగు చేస్తా అన్నాడు దేవుడు. దేవునిగా సేవకుల జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, ఏ సేవకులైనా సరే. సేవకులు తప్పు చేస్తే ఎట్లా? దేవుడు అంటాడు నేను చూసుకుంటాను అంటాడు. నువ్వు దేవునివా? నీకు తీర్పు తీర్చే పని ఎవరు పెట్టారు? నేను నీకు నాలుకనిస్తే, నేను నీకు నోటినిస్తే, మాట్లాడే సామర్థ్యాన్ని ఇస్తే, నీ బ్రెయిన్ పనిచేసేటట్లు నేను నీకు సామర్థ్యాన్ని ఇస్తే, వాటిని వాడుకొని నువ్వు మనుషులను విమర్శిస్తూ, మనుషుల గురించి ప్రచారం చేస్తూ, మనుషులను నిందిస్తూ, మనుషులను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు చూస్తూ చేతులు కట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడా? దేవుడు గోము చేయడు. హల్లెలూయా. ఎవరైనా సరే కన్నీటితో మొరపెడితే, ప్రభువా పలాని వ్యక్తి వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుందయ్యా, పలాని వ్యక్తి నాకు చాలా డ్యామేజ్ చేస్తున్నారయ్యా అని ఎవరైనా రహస్యంగా కన్నీటితో కానీ బాధతో వేదనతో మొరపెడితే వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. సర్జికల్ స్ట్రైకులు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు పగ తీర్చుకుంటే వారు ఉండరు. వారు మరలా నిన్ను తాకేదానికి వారు ఉండరు, భూమి మీద ఉండరు. ఇటువంటి తీర్పులు గతంలో బైబిల్ గ్రంథంలో చాలా జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి కూడా. వెన్ వీ ప్రైజ్ గాడ్, శత్రువులు ఏం చేస్తారు? లొంగిపోతారు. యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించను. గుర్రమును దాని రౌతునైన సముద్రంలో, గుర్రమును రౌతును ముద్దు పెట్టుకోలే. ఫరో అబ్బాబ్బా ఎంత కఠినత్వాన్ని ప్రదర్శించావయ్యా, ఫరో ఎంత కఠినత్వాన్ని చూపించావని ఫరోను ముద్దు పెట్టుకోలేదు. కానీ ఫరోకి ఏం చేశాడు? దేవుడు తీర్పు తీర్చాడు. చెప్పమన్నాడు. మోషేతో ఏమన్నాడు? వెళ్ళి చెప్పు, పోయి ఫరోకు చెప్పు, నా కుమారుని పంపించు అని చెప్పమన్నాడు. నా కుమారుని పంపు, నన్ను సేవించు నిమిత్తము నా కుమారుని పంపు. ఇది పోయి చెప్పు, ఫరోకు చెప్పు. లెట్ మై సన్ గో టు సర్వ్ మీ ఇన్ ద విల్డర్నెస్. నా కుమారుడు ఐగుప్తులో కాదు ఉండవలసింది, నా కుమారుడు నా దగ్గర ఉండాలి. నా కుమారుని అరణ్యంలోనికి పంపు, అరణ్యంలోకి పంపు, నన్ను సేవిస్తాడు అరణ్యంలో, నన్ను సేవించేదానికి నా కుమారుని పంపు. నా కుమారుని పంపు అని అడిగేదానికి ఎవడయా మీ దేవుడు అన్నాడు ఫరో. ఎవడయా అన్నావా? ఓకే, ఎవడే అన్నావా? ఎవడో చూస్తావులే. 10 తెగుళ్ళు ఇశ్రాయేలును బిగబట్టిన కొలది సర్వనాశనం అయిపోయారు. కొంతమంది ఎంత నాశనమైనా కూడా వారి మనసు మాత్రం మారదు. ప్రకటన గ్రంథంలో ఒక భాగం ఉంటుంది, అది చాలా భయం వేస్తుంది ఆ మాట చదివితే. ఏంటంటే తెలుసా, దేవుని తీర్పులు వచ్చినప్పుడు వారు మారు మనసు పొందలేదంట, కానీ దేవునే విమర్శించారంట. వారి హృదయం ఇంకా కఠినమైపోయిందంట, కానీ దేవునే విమర్శించారంట. నేను ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా నా హృదయం ఎప్పుడు కఠినం కాకూడదు. నువ్వు ఏదైనా చెబితే నేను వినను అట్లా మొండికి నేను ఇవి ఎప్పుడు కూడా వేయకూడదు. ఎప్పుడు కూడా నేను సున్నితమైనటువంటి మనసును, సున్నితమైన హృదయాన్ని నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ విషయంలో నాకు కనికరం కావాలయ్యా, నీ కృప కావాలయ్యా. ఐ షుడ్ నెవర్ హార్డెన్ మై హార్ట్ టువర్డ్స్ యు. ఫరో తన హృదయాన్ని కదా, ఎన్ని నష్టాలు జరిగినా చివరికి ఐగుప్తు దేశం అంతటా అంటే శవము లేని ఇల్లు లేదండి. భయంకరం అండి. దేవుని తీర్పు వస్తే భయంకరం అండి. శవము లేని ఇల్లు లేదు. అయినా కూడా వదిలిపెట్టలేదు దేవుని యొక్క కుమారుడు అయినటువంటి ఇశ్రాయేలు వారిని ఫరో అయినా కూడా వదిలిపెట్టలేదు. పో అన్నాడు. పోతూనే వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి మళ్ళీ వారి మీదకి దాడికి వెళ్ళాడు. గొయ్యి తవ్వాడండి ఫరో, తన సైన్యము గొయ్యి తవ్వారు. తవ్వి ఆ గొయ్యిలో వారే పడ్డారు. దేవుడు వీరిని విడిపించారు.
తమ కంటే బలిష్ఠులైనటువంటి వారి చేతుల్లో నుంచి ఇశ్రాయేలులను దేవుడు విడిపించాడు. అందుకే దేవుడు దక్షిణ హస్తముతో, చాచిన చేతితో ఇశ్రాయేలులను బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈ జూలై మాసాన్ని దేవుడు జూబిలీ మాసంగా చెప్పాడు. సో మన పరిచర్యతో కనెక్ట్ అయినటువంటి ఈ కుటుంబం విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి దేవుని మహిమపడతాం. ఇది దేవుని కార్యము, ఇది యెహోవా వలన జరిగినటువంటిది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మీరు నా నామమున మీరు పిలువబడుచుండుట జనులందరూ చూచి మీకు భయపడతారు. దేవుని కాదు, మీకు భయపడతారు. నీ గురించి మాట్లాడాలంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. నిన్ను ముట్టుకోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. నీ పిల్లలు ముట్టుకోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. నీ యొక్క కుటుంబాన్ని ముట్టుకోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. భారతదేశంలో ఇటువంటి ఆత్మీయ వాతావరణము రాబోతుంది. హల్లెలూయా. Such kind of atmosphere is going to come into our country. God's children are going to be honored in our country. మన దేశంలో దేవుని యొక్క పిల్లలు ఘనపరచబడబోతున్నారు, గౌరవించబడబోతూ ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళను ముట్టుకుంటే కష్టము అనే భయము, బెత్తును దేవుడు కలిగించబోతున్నాడు. హల్లెలూయా. లొంగుతారండి శత్రువు. ఎవరైనా మనుషులైనా లొంగుతారు, దెయ్యాలైనా లొంగుతాయి, రోగాలైనా లొంగుతాయి, అప్పులైనా లొంగుతాయి. హల్లెలూయా. ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు, మీతో కనెక్ట్ అయిన తర్వాత, ఈ పరిచయంతో కనెక్ట్ అయిన తర్వాత నా అప్పులన్నీ పోయాయి. చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఇప్పుడు ఫైనాన్షియల్గా మేము బాగా బ్లెస్ అయిపోయాం. అప్పులన్నీ పోయాయి. ఈ బోధ విన్న తర్వాతే దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏమండి ఆనంద గీతాలు పాడాలి. విలాప గీతాలు కాదు, ఆనంద గీతాలు పాడాలి. హల్లెలూయా. స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలి మన ముఖము? నెక్స్ట్ టైం చూద్దాం. హల్లెలూయా. నేను లైవ్ ఇచ్చేటప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను ఎలా ఉన్నాను, నా ముఖం ఎలా ఉన్నానో నాకు కనిపిస్తూ ఉంటుంది లైవ్ ఇచ్చేటప్పుడు. సో మీకు కూడా ఒక మిర్రర్ పెడితే బాగుంటుంది. ఆల్వేస్ రిజాయిస్. సియోను కుమారి, సియోను జనులారా, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఎట్లా ప్రభువా, ఇంట్లో గొడవైందే, ఎట్లా సంతోషంగా ఉండాలి? గొడవ పడేవాళ్ళు గొడవ పడని, తిట్టేవాళ్ళు తిట్టని, నవ్వేవాళ్ళు నవ్వని. అదేదో పాట కూడా ఏదో ఉన్నట్టుంది, తిట్టేవాళ్ళు తిట్టని, నవ్వేవాళ్ళు నవ్వని అని. వాళ్ళు మేలు మనోళ్ళ కంటే. నేను మాత్రం సంతోషంగా దేవుని స్తుతిస్తాను. వెన్ ఐ కమ్ టు గాడ్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను? అన్నీ మర్చిపోయి దేవుని స్తుతిస్తాను. అన్నీ మర్చిపోయి అలా స్తుతించినప్పుడు ఏమవుతుంది? ఏ పరిస్థితులు నీకు అడ్డుగా ఉన్నాయో అవన్నీ మారడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. మాటికి దేవుడు చెప్తున్నాడు, నాకు మాటికి దేవుడు చెప్తున్నాడు. మీరు రాసేసుకోవచ్చు. ఇది వరకు చూడని మంచితనాన్ని మనం చూడబోతున్నాం.